ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు. కానీ అందరి సమస్యల్లోనూ ప్రధానంగా కనపడే సమస్య డబ్బు సమస్య. డబ్బు లేకపోతే అడుగు కూడా కదల్పలేం. ఏ చిన్న పని చేయాలన్నా డబ్బు ఎంతో అవసరం. అందుకోసం ఎంతో కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటారు. కానీ జీతం వచ్చిన కొద్ది క్షణాల్లోనే సంపాదించినదంతా ఖర్చయిపోతుంది. దీంతో ఏవైనా ఖర్చులకు డబ్బు లేక అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే మనం ఎదుర్కొనే ఏ సమస్యకైనా కారణం డబ్బు లేకపోవడం, అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం. మరి అన్ని బాధలు తొలగించుకోవాలి అనుకున్నవారు సోమవారం రోజు వచ్చిన ఎంతో పవిత్రమైన ఈ కామద ఏకాదశి రోజున ఈ విధంగా చేయండి. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను హరిస్తుంది. ఈ వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు అని పెద్దలు చెబుతున్నారు. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదలుగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరమైన దేవాలయమే అయినా వాళ్ళు తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు, వ్రతాలు జరుపుతూ ఉంటారు. చైత్రశుద్ధ ఏకాదశి రోజునే కామద ఏకాదశి వస్తుంది. ఈ రోజున వివాహితులు లక్ష్మీనారాయణలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఏ గృహానికైనా గుమ్మం తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పల్లెటూరులో అయితే సింహద్వారానికే కాకుండా ఆ ఇంట్లో ప్రతి తలుపుకి గుమ్మాలు ఉంటాయి. గడపకు పసుపు, గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో కలకలలాడుతుంది. గడప చాలా ప్రాధాన్యత కలిగింది. గడపను ఈ ఏకాదశి రోజు పసుపు కుంకుమలతో, బియ్యపిండితో అలంకరించుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల ఇంట్లోనికి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించవు. దాంతో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటారు. ఈ ఏకాదశి రోజున గడపకు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఎంతో ఆనందించి మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. అంతేకాక మీ సమస్త కష్టాలను, సమస్యలను, ముఖ్యంగా మీకున్న డబ్బు సమస్యలను అన్నిటినీ తీరుస్తుంది. కావున ఈ కామద ఏకాదశి నాడు ఈ విధంగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సమస్యల నుంచి దూరమై ఆనందంగా జీవితాన్ని గడపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.